నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। నగర ప్రధాన కూడళ్లను పరిశీలించిన టాస్క్ ఫోర్స్ కమిటీ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్న టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు। అవినీతి అంతం కావాలంటే ప్రజలు మౌనం వీడాలి, చైతన్యవంతులు కావాలి। స్వార్థ రాజకీయాల వల్లే రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది। త్వరలో టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార పార్టీలో కలిసిపోతాయి। టీడీపీ నేత ఎమ్మెల్యే నన్నపనేని రాజకుమారి। కోట్ల ఆస్తి ఉన్న అభివృద్ధికి నోచుకొని పుత్తూరు శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి ప్రధాన అర్చకుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు, కానుకలు స్వాహా అవుతున్నా పట్టించుకొని దేవాదాయ శాఖ। మంత్రి అరుణక్క ప్రోద్బలంతోనే తనపై అక్రమ కేసులు, న్యాయస్థానంలో సాక్ష్యాధారాలతో వారి అక్రమాలను బయటపెడతా తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి। వార్తల్లోని వివరాలు। ఏకపక్ష నిర్ణయాలకు తావులేకుండా సమిష్టిగా పనిచేస్తామని టీటీడీ పాలక మండలి అధ్యక్షులు కనుమూరి బాపిరాజు స్పష్టం చేశారు। నగరంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తిరుపతి పార్లమెంటు సభ్యులు చింతామోహన్, టీటీడీ పాలక మండలి అధ్యక్షులు కనుమూరి బాపిరాజు, అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్, టీటీడీ చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఎండ్బీ అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని విగ్రహ కూడళ్లను పరిశీలించారు। ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు, ప్రమాదాలను నివారించేందుకు వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన ఐలాండ్లను తగ్గించి రోడ్డును విస్తీర్ణం చేయడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు। ఎంపీ చింతామోహన్, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్, మాజీ శాసనసభ్యులు వెంకటరమణ వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులతో కలిసి మెట్రో బస్సులో ప్రయాణించారు। రామానుజం సర్కిల్ నుండి తిరుమల ఎయిర్ బైపాస్ రోడ్డు మీదుగా నంది విగ్రహ కూడలి, అలిపిరిలోని గరుడ విగ్రహ కూడలి, రుయా ఆసుపత్రి మీదుగా ఎన్టీఆర్ విగ్రహ కూడలి వరకు ప్రయాణించారు। అనంతరం ఇందిరానగర్లో పర్యటించారు। ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ఆ తర్వాత ప్రకాశం రోడ్డు మీదుగా గాంధీ రోడ్డు, రైల్వే స్టేషన్కు చేరుకుని యాత్రికులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు। అనంతరం విలేకరుల సమావేశంలో టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రమాదాలను నివారించేందుకు తిరుపతి నగరంలో ప్రమాణాలకు మించి ఉన్న కూడళ్లను పరిశీలించడం జరిగిందన్నారు। వీటిని అవసరమైనంత వరకు తగ్గించి రోడ్డును వెడల్పు చేయడానికి టీటీడీ నగరపాలక సంస్థ చర్యలు చేపడుతోందన్నారు। ఇందులో భాగంగా 20 కూడళ్లను పరిశీలించామని తెలిపారు। ఎంపీ, ఆర్ఎండ్బీ కమిషనర్, ఎస్పీ, తిరుమల జేఈఓతో కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో పనులు జరుపుతామని పేర్కొన్నారు। టీటీడీకి సంబంధించిన గోడలపై ఎలాంటి వ్రాతలు రాయకండని విజ్ఞప్తి చేశారు। శ్రీనివాసం అతిథి భవన సముదాయంలోని యాత్రికులకు, యానాది కాలనీలోని 500 మంది స్థానికులకు ఉచితంగా శ్రీవారి అన్న ప్రసాదాలను అందచేయాలనే ఆలోచన చేస్తున్నామని, త్వరలో పాలక మండలి సమావేశంలో ఈ ఆలోచనపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు। దీనివల్ల తప్పనిసరిగా ఐలాండ్స్ని కొద్దిగా మనం సైజ్ తగ్గించగలిగితే, ఆ పక్కన ఎడం పక్కన ఉన్నటువంటి భాగాన్ని ఆర్ఎండ్బీని వైడెన్ చేయగలిగితే ఆ బాటిల్ నెక్ తగ్గే అవకాశం కనపడుతుంది। మిగతా ఈ విషయంలో మరి చిన్న మార్పులే కానీ పెద్దగా మనకి ఏం కనపడలేదు। ఆ మూల ఎడం పక్కన ఉన్నటువంటి కబతీర్థం దగ్గర ఎడం పక్కన ఒక రెక్టాంగిల్గా కట్ అయిపోయింది। దాని విషయంలో యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశం లక్కీగా ఏంటంటే వన్ వే ట్రాఫిక్ కాబట్టి ప్రాబ్లం లేదు, బట్ స్టిల్ అది అన్ఎక్స్పెక్టెడ్ కరువులా కనపడుతోంది। అందుకని దాన్ని ఒక యూ షేప్లో దాన్ని తీసుకొచ్చి చేస్తారని, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు కూడా దాని పక్కన ఉన్నటువంటి దానికి సబ్స్టేషన్ కూడా ప్రపోజల్ ఉందని చెప్పి అన్నారు। సైమల్టేనియస్గా మన రోడ్డు వైడనింగ్కి ఇబ్బంది లేకుండా దాన్ని ప్రయారిటీ ఇస్తూ మిగతాది సబ్స్టేషన్ అడ్జస్ట్ చేసుకుంటానికి అవకాశం ఉంటుందని చెప్పి నిర్ణయం తీసుకున్నారు। ఆ తర్వాత ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి, రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి రోడ్లు విస్తీర్ణం పెంచనున్నట్లు తెలిపారు। నగరం దినదినాభివృద్ధి చెందుతోందని, ఇదే సమయంలో రోడ్లకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్టాండ్ను ఆ ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి తరలించాలనే ఆలోచన ఉందని, దీనిపై ఆర్టీసీ ఎండీ ప్రసాద్తో చర్చించడం కూడా జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్సీ సుధాకర్ బాబు, కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు।
ఉగాది లోపల ఇవన్నిటికీ కరెక్షన్లు జరిగి మన ప్రాంతాన్ని ఒక సుందరమైనటువంటి నగరంగా, ఒక మంచి పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వస్తున్నటువంటి పిలిగ్రిమ్స్కు ఆహ్లాదంగా కలిగించే విధంగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం యొక్క ప్రసిద్ధను మన వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రాంతాల్లో చెప్పుకొని, ఇంకా ఈరోజు 1,00,000 మంది యాత్రికులు వస్తున్నారు, 2 లక్షల మంది యాత్రికులు వచ్చే విధంగా మనం తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది, అక్కడ కూడా కొన్ని కరెక్షన్స్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి తిరుపతి అంతర్జాతీయ స్థాయికి వెళ్తూ మన రోడ్లు అయితేనేమి మిగిలిన అన్ని పరిసరాలను కూడా మనం అభివృద్ధి తీసుకురావాల్సిన అవసరం ఉంది. బీసీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేలా కృషి చేయాలని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టళ్ల నిర్వహణకు సివిల్ సప్లైస్ నుండి సరఫరా అవుతున్న సరుకులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులు సకాలంలో అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ బిల్లులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని తెలిపారు. నవంబర్ 6వ తేదీ 16 హాస్టళ్ల పోస్టులకు నిర్వహించనున్న పరీక్షలను పకడ్బందీగా జరపాలని డైరెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి డి రామచంద్రరాజు, ఏబీసీడబ్ల్యూఓలు పాల్గొన్నారు. ఆత్మలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి మంగళవారం ఇంటర్వ్యూలు జరిగాయి. జిల్లాలోని 8 బ్లాకుల్లో బ్లాక్ మేనేజర్లు, సబ్జెక్టు ఎక్స్పర్టుల నియామకం కోసం మంగళవారం చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయి. మొత్తం 30 ఉద్యోగాలకు గాను 40 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆత్మ గవర్నింగ్ బాడీ కార్యదర్శి తెలిపారు. ఈ ఇంటర్వ్యూ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, ఉద్యానవన శాఖ ఉప సంచాలకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అమల్లో ఉందండి. దాని కింద జిల్లాలో 20 బ్లాకులు ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్ ఒక బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ని అపాయింట్ చేస్తారనమాట. ఆ బ్లాక్ టెక్నాలజీ కింద ఒక సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ అని కూడా అపాయింట్ చేస్తున్నాము. తర్వాత మనకు బ్లాక్లో పీడీ కింద పనిచేయడానికి కంప్యూటర్ ఆపరేటర్ ఒక పోస్ట్ ఉంది. దానికి కూడా ఇంటర్వ్యూస్ కూడా నిర్వహిస్తున్నాం. టెక్నాలజీ పోస్టులు 9 పోస్టులకు గాను 10 మంది అప్లై చేశారు. అదే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్కి 8 పోస్టులకు గాను 8 మంది అప్లై చేస్తున్నారు. కంప్యూటర్ పోస్ట్కి 1 గాను 2 పోస్టులు అప్లై చేస్తున్నారు. ఆ క్యాండిడేట్ అందరికీ ఇంటర్వ్యూ పిలిచాము. ఆ ఇంటర్వ్యూస్ మొత్తం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూస్ నిర్వహించి క్యాండిడేట్స్ని ఎన్నిక చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ బ్లాక్ స్థాయిలో నియమించడానికి ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా మోడల్ ప్రశ్న పత్రాలను యూటీఎఫ్ ముద్రించి పంపిణీ చేయడం హర్షదాయకమని జిల్లా విద్యాశాఖ అధికారి దేవానందరెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ ముద్రించిన 2011-2012 విద్యా సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల మోడల్ ప్రశ్న పత్రాలను మంగళవారం డీఈఓ దేవానందరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చేపట్టాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా 7-10 తరగతులకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే మోడల్ ప్రశ్న పత్రాలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని యూటీఎఫ్ కార్యాలయాల్లో ఈ మోడల్ ప్రశ్న పత్రాలు లభ్యమవుతాయని జి శ్రీరామ్మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు వెంకటమురెడ్డి, కుమారవేలన్, కుప్పు స్వామినాయుడు, ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ 20 సంవత్సరాలుగా మేము తయారు చేసినటువంటి మోడల్ టెస్ట్ పేపర్లు కూడా చాలా వరకు విద్యార్థులు కొనుక్కొని వాటిని చదువుతూ మంచి పర్సెంటేజ్తో పాస్ అవుతున్నారు. ఈ 2011-12 కూడా దాదాపు ఇప్పుడు 3,50,000 పుస్తకాల వరకు ప్రింట్ చేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా 10వ క్లాస్ విద్యార్థులకి సరఫరా చేస్తున్నాం. ఈ ఎస్ఎస్సి మోడల్ పేపర్ చిత్తూరు జిల్లాలో 5 కేంద్రాల్లో ఉంచాం. చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, కాళహస్తి, పలమనేరు, పుత్తూరు యూటీఎఫ్ కార్యాలయంలో విద్యార్థులకు అందుబాటులో ఈ పుస్తకాలను ఉంచాం. అవసరమైనటువంటి విద్యార్థులు వాటిని తీసుకుని రాబోయేటువంటి 2012 మార్చిలో జరిగేటువంటి 10వ తరగతి పరీక్షల్లో మంచి శాతం చిత్తూరు జిల్లాకు తేవాలనేసి మేము ఆశిస్తున్నాం. ప్రజలు మౌనం వీడితే గాని అవినీతిని అంతం చేయలేమని టీడీపీ నాయకురాలు ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అభిప్రాయపడ్డారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన ఆమె మంగళవారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని అనిశ్చిత పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు అవినీతి, తెలంగాణ అంశం, మరోవైపు ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. సమస్య తలెత్తినప్పుడు ముందు ఆ సమస్య ఎలా వచ్చింది, పరిష్కార మార్గం ఏమిటి అన్న విషయాలను పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాలకు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ రాజకీయ పార్టీ నాయకులు వినే పరిస్థితుల్లో లేరని, అందుకే ప్రజలు మౌనం విడిచి చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎప్పుడూ 2 నాలుకల ధోరణిని అవలంబించలేదని చెప్పారు.
రాష్ట్రంలోని 2 ప్రాంతాల ప్రజలు తనకు కావలసిన వారని, ఆ 2 ప్రాంతాలు తనకు 2 కళ్ళు లాంటివని చెప్పారు తప్ప మరొకటి కాదన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు మారుతున్న పరిణామాలు చూస్తుంటే అధిష్టాన ఒత్తిడిని తట్టుకోలేక జగన్ కాంగ్రెస్లో కలిసిపోవడం ఖాయమని, అలాగే టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్తో కలుస్తుందని ఆమె జోస్యం చెప్పారు. అందుకే కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ మహిళా విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు. ఈ రోజున ఒక పక్కన అవినీతితోటి దేశమంతా కూడా దద్దరిల్లింది. దాని గురించి కూడా ప్రజలు పట్టించు. దీనికి కారణం నేను చెప్తున్నాను, రాజకీయ నాయకులతో పాటు ప్రజానీకం కూడా. ఎప్పుడైతే ప్రజానీకం అవినీతి అనే దాన్ని పరిగణలోకి తీసుకోలేదో, ఈ అవినీతి కూడా ఎవరికి వాడు తింటున్నారులే, ఎవరు తింటలేదులే అనే నిర్లప్త ధోరణి ఎప్పుడైతే వచ్చిందో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అండి. రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేసినా వాళ్ళు వింటారన్న నమ్మకం నాకు లేదు. కానీ నిజాయితీతోటి ఈ రోజున అవినీతికి వ్యతిరేకంగా పోరాడేటువంటి దమ్ము కానీ పోట్లాడే దమ్ము కానీ నాకుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి అందుకని ధైర్యంగా నేను ఆత్మ వంచన చేసుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకుని ధైర్యంతో నేను చెప్పగలుగుతున్నాను. ఈ రాజకీయ నాయకులు ఎవరు చెప్పినా ఏం చెప్పినా వీళ్ళు వినే స్థితిలో లేరు. కానీ ప్రజానీకమన్నా కళ్ళు తెరవండి, మీరన్నా గమనించండి. వీళ్ళు స్వార్థ రాజకీయాలతో మీరు ఎందుకు బలవుతున్నారు? పరిపాలన అసమర్థతగా ఉన్నప్పుడు ఎందుకు మీరు చూస్తూ ఉంటున్నారు? చరిత్రలో నరకాసురుణ్ణి సత్యభామ వధిస్తే ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి కారకుడైన కేసీఆర్ను తెలుగు తల్లి వధిస్తుందని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. నరక చతుర్దశి సందర్భంగా మంగళవారం అన్నమయ్య సర్కిల్ వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నరకాసురుడు కేసీఆర్ వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు తల్లి కేసీఆర్ను వధించినట్లు డిజిటల్ బ్యానర్ను ఏర్పాటు చేశారు. కేసీఆర్ దిష్టి బొమ్మకు టపాకాయలు, బాంబులు అమర్చి దగ్ధం చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్, తెలంగాణ ముద్దురా, సమైక్యాంధ్ర ముద్దురా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాప్స్ రాష్ట్ర అధ్యక్షులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్ 9 ప్రకటన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్నారు. ప్రభుత్వ పథకాలు అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి నిరోధకంగా మారిన కేసీఆర్ను తెలుగు తల్లి హత్య చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నరకాసుర వధ టైప్లో కేసీఆర్ వధ జరిగింది. ఎందుకంటే మన రాష్ట్రానికి పట్టిన పీడ నీటితో తొలగిపోవాలని, తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని, సమైక్యాంధ్ర నినాదం రావాలని చెప్పేసి తెలుగు వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలని ఈరోజు దీపావళి పండుగ నాడు కేసీఆర్ వధ చేయడం జరిగింది. తెలుగు తల్లి అతని శిరస్సును ఖండించినట్టుగా మేము ఈరోజు చేశాము. మన రాష్ట్రం వెనుకందులో పోతుంది. మనందరం కలిసికట్టుగా నడిస్తేనే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కానీ మన అభివృద్ధి కానీ నడుస్తుందని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితిగా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ దీపావళి నుండైనా కేసీఆర్కు మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవతలను కోరుకుంటున్నామని అన్నారు. గతంలో తెలుగు ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన నరకాసురుణ్ణి సత్యభామ చంపినట్లు చరిత్ర చెబుతోందని, ఈ నరకాసురుణ్ణి తెలుగు తల్లి వధిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు సింధూజ, మహమ్మద్ రఫీ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ వధ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది వెనుకబడిపోయింది. నవంబర్ 9 తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వ పథకం ఏది కానీ పూర్తిగా అమలుపరిచినటువంటి పరిస్థితి లేదు. ఈ వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా స్థిరమైనటువంటి ప్రభుత్వాలు లేవు. 2 ముఖ్యమంత్రులు మారారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు ఈ ప్రాంతంలో తెలంగాణలో తిరిగిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అందుకోసమనే పేడైనటువంటి కేసీఆర్ వధ చేయాలని చెప్పి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మంత్రి గల్లా అరుణ్ కుమారి అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనపై అక్రమ కేసులు బనాయిస్తోందని తుడా మాజీ చైర్మన్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాకాల పరిసర గ్రామాలకు చెందిన కొంతమంది పశువుల కాపర్లు ఆవులను మేపుకోవడానికి అడవికి వెళ్తే అటవీశాఖ సిబ్బంది వారిని నిర్బంధించడం జరిగిందని చెప్పారు. ఆ విషయమై బాధిత కుటుంబ సభ్యులు తనను ఆశ్రయిస్తే వారి తరపున మాట్లాడేందుకు ప్రయత్నించానే తప్ప ఏ అధికారిపై దాడి చేయలేదన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాజు అతిగా మద్యం సేవించి ఉండడంతో అతనిని పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేస్తే అతని కింది స్థాయి ఉద్యోగులు తనను బ్రతిమాలాడారని, వైఖరి మార్చుకోమని రాజును హెచ్చరించి వెళ్లిపోయాయని చెప్పారు. అయితే ఆ ఫారెస్ట్ అధికారిపై ఒత్తిడి తెచ్చి తనపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. మంత్రి ప్రోద్బలంతోనే తనపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారని వాపోయారు. చంద్రగిరి సిఐ నాగభూషణం, డీఎస్పీ కేశప్ప, పాకాల ఎస్ఐ వెంకట నారాయణతో పాటు పోలీసులు కూడా మంత్రి ఇంట్లో పాలేరులాగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని, కోర్టులో తన నిజాయితీని నిరూపించుకుని ఆ తరువాత మంత్రిపై అక్రమ కేసులు బనాయించిన
సంబంధిత పోలీసులపై ప్రైవేట్ కేసు పెడతానని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ తిరుమలయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న యాదవ్, రుద్రగోపి, మునిరాములు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను 9:30కి అతను కొట్టుంటే 3 గంటల సమయం పట్టిందా అని అడుగుతున్నా కంప్లైంట్ ఇవ్వడానికి. కంప్లైంట్ ఇస్తే 6 గంటకంతా సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి కేసు రిజిస్టర్ చేయాల్సినంత అగత్యం ఉందా అని అడుగుతున్నా. కనీసం ఏమి జరిగిందో వాళ్ళు ఉద్యోగస్తులను విచారించాల్సిన అవసరం లేదని అడుగుతున్నా. వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం రాజకీయంగా గల్లా అరుణ్ కుమార్ గారికి పోటీ ఉన్నారని, అధికారంతో అణచాలని ఇట్లాంటి దుర్మార్గపు పన్నాగాలకు పాల్పడడం న్యాయమా అని అడుగుతున్నా. శిశుపాలుడు కూడా 100 తప్పులు చేసేంత వరకు భగవంతుడు ఓపిక పట్టాడు. ఖచ్చితంగా మీరు అదే వైపు వెళ్తున్నారు. ఇప్పటికి గల్లా అరుణ్ కుమార్ గారు 78 పోలీసు కేసులు సుమారుగా పెట్టించారు నా పైన. ఇది 79వ కేసు. అంటే ఆమెకు ఇంకా 21 కేసులు పెట్టించేసి నా పైన. అప్పటి వరకు మేము సిద్ధంగా ఉన్నాం. పుత్తూరు శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వర స్వామి దేవస్థానానికి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కామాక్షి సమేత సదాశివుడు భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడే తప్ప ఆలయ అభివృద్ధికి గండి కొడుతున్న అర్చకుని కళ్ళు మాత్రం తెరిపించలేకపోతున్నారు. పుత్తూరు పట్టణంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. కోట్లాది రూపాయల ఆస్తులు కలిగి ఉన్న ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో పర్యవేక్షణలో ఉంది. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయం అభివృద్ధి గురించి పట్టించుకోక అటు దేవాదాయ శాఖ, ఇటు ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఆలయ పురోభివృద్ధి కుంటుపడుతోంది. ఆలయ నిర్వహణకు, పర్యవేక్షణకు 5 నెలల క్రితం 4 సభ్యులు, ఓ చైర్మన్తో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ కేవలం నామమాత్రంగానే కనిపిస్తోంది. ఆలయంలో నెలకొన్న వర్గపోరు ఆలయ అభివృద్ధికి గండి కొడుతోంది. ప్రధానంగా ఆలయ ప్రధాన అర్చకుడు మురళీ ఏకపక్ష వైఖరి పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తు ఆలయ కమిటీ నిర్ణయాల్ని బేఖాతరు చేస్తూ పూజారి మురళి ఏకపక్షంతో వ్యవహరించడంతో ఆలయ ఆదాయానికి గండి పడుతోంది. అభిషేకాలు, అర్చనలు, ఇతర సేవలకు సంబంధించి కనీస రుసుము వసూలు చేస్తే ఆలయ నిర్వహణకు కొంత తోడ్పడుతుందన్న కమిటీ నిర్ణయానికి పూజారి తిలోదకాలిచ్చేస్తున్నారు. తద్వారా ఆలయంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. పూజారి వైఖరిపై దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో చేసేది లేక కమిటీ కూడా చేతులెత్తేసింది. దీంతో ఆలయ అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోంది. అంతేకాకుండా అధికారుల అలసత్వంతో దేవాలయానికి సంబంధించిన కోట్లాది రూపాయల ఆస్తులు సైతం అన్యాక్రాంతానికి గురి అవుతున్నాయని, ఇకనైనా దేవాదాయ శాఖ స్పందించి ఆలయ పురోభివృద్ధికి కృషి చేయాలని పలువురు సూచిస్తున్నారు. లేడీస్ 6 గంటలకు వస్తాడు, 10 గంటల వరకు కరెంట్ లేదు. ఒకే దీపం కూడా ఆడపెట్టలేదు. అది ఏమిటంటే వాళ్ళు పోయి అడుగుండి కరెంటు పోతే వాళ్ళు ఏం జరిగేది. జనరేటర్ ఇచ్చినాడు, దాన్ని లాగి ఆ జనరేటర్ ఏం పోయింది ఏమని కూడా అనుకో. అలాంటి అది అట్నే ఉన్నది. మైక్ సెట్ ఇచ్చినారు, పక్కన ఉండే గుళ్ళో లైట్గా వాడు పాడుతూ ఉంటే ఈయన పోయి అబ్జెక్ట్ చేస్తాడు. సౌండ్ రాకూడదు, ఇది శివాలయం ధ్యానంలో ఉండాలంటాడు. సరే నీ దగ్గర ఉన్నది 4 పాటలు, ఆ శివుడు ధ్యానం చేసేట్టుగానే ఉన్నది. ఒక 4 యారు పోవడం యారో సోల్రా అంటాడు. ఇంక దేనికి ఇవన్నీ ఉండేది ఇక్కడ అంటే ఈ దేవాలయం ఎక్కడన్నా పోండి, నాకు రావాల్సిన దానికి అడ్డు రాబాకండి. ఆ వాయిస్తో పుణంగా పేద ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ నవ సమాజ స్థాపనకు మీడియా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకులు సైకం జయచంద్రారెడ్డి అభినందించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైకం జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర కీలకమన్నారు. తాను ఎల్లప్పుడూ చిరంజీవితో పయనిస్తానని అన్నారు. దీపావళి సందర్భంగా ఎమ్మెల్యే చిరంజీవి తరపున మీడియా అధినేతలకు, విలేకరులకు, ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కిరణ్ రాయల్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారి తరపున మీకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దీపావళి మనందరి జీవితాల్లో కోటి కాంతులు నింపాలని చెప్పని సర్వేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతం ఆశీస్సులతో మన జీవితాలు కొత్త వెలుగులతో, కొత్త ఆశయాలతో ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈ రోజున సమాజానికి సమసమాజ స్థాపనలో మీడియా పాత్ర ఎంతో ఉంది. మీడియా అనునిత్యము సమాజం వైపు ఉండాలని చెప్పని, అదే వాళ్ళ ఏకైక లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దళితులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందేలా కృషి చేయాలని కుప్పం తహసీల్దార్ ముని ప్రతాప్ అధికారులను ఆదేశించారు.
కుప్పం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో దళితులకు అందేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా అట్రాసిటీ కేసులపైన అవగాహన కల్పించాలని సూచించారు. అట్రాసిటీ కేసుల మీద ఉన్న మీటింగ్ జరగడం జరిగింది. అందుకే అందరూ దళిత సంఘ నాయకులంతా వచ్చినారు, సమావేశానికి హాజరైనారు. ఆ సంఘ నాయకులను చెప్పిన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అజెండాలో పుస్తకంలో నోట్ చేసుకున్నాము. అవన్నీ కూడా సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉండేటువంటి కూడా మేము మా తరఫున కూడా మేము అది పరిష్కరిస్తాము. గిరిపురం చిన్న ముత్యాలమ్మ ఆలయంలో జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఒడ్డెర కులానికి చెందిన సుమారు 200 కుటుంబాలు సామూహికంగా జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం జాతరలో ప్రత్యేకత. స్థానిక గిరిపురంలో వెలిసిన చిన్న ముత్యాలమ్మ ఆలయంలో ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం అమ్మవారికి అభిషేకాలు, నిత్య కైంకర్యాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గిరిపురం పరిసర ప్రాంతాలకు చెందిన ఒడ్డెర కులానికి చెందిన సుమారు 200 కుటుంబాలకు పైగా భక్తులు ఆలయం వద్ద పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమ్మవారికి క్రమం తప్పకుండా జాతరను నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు ముని జయశంకర్ చెప్పారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర తరువాత ఆ స్థాయిలో చిన్న ముత్యాలమ్మ ఆలయంలో వేడుకలు జరుపుతాయని, అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి కటాక్షాన్ని పొందుతున్నారని అన్నారు. మునుముందు కూడా ఆనవాయితీని అనుసరిస్తామని చెప్పారు. ఈ జాతర మహోత్సవ వేడుకల్లో నిర్వాహకులు దేవరాజులు, శివయ్య, వెంకటేశు, రామరాజు, సుబ్రహ్మణ్యం, లోకనాథం, గిరిపురం మహిళలు, భక్తులు పాల్గొన్నారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధి 79/2 సర్వే నంబర్లోని 3 ఎకరాల ప్రభుత్వ భూమి వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ భూమి అని తెలియక గతంలో 120 మంది అమాయకులు ప్రైవేటు వ్యక్తుల నుండి కొనుగోలు చేసి మోసపోయిన ఆ బాధితులు న్యాయం కోసం పోరాడుతున్నారు. పుత్తూరు పట్టణంలోని ముద్దుకృష్ణమ్మ నగర్ సమీపంలో 79/2 సర్వే నంబర్కు చెందిన 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే అది ప్రభుత్వ భూమి అని తెలియకుండా 3 ఏళ్ల క్రిందట 120 మంది ఆర్టీసీ కార్మికులు ఈ భూమిని ప్రైవేటు వ్యక్తుల నుండి కొనుగోలు చేశారు. అయితే అప్పటి ఎంఆర్ఓ కరుణకుమారి దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని డ్వామా భవన నిర్మాణానికి కేటాయించి స్థానిక టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణం నాయుడు చేతుల మీదుగా భూమి పూజ కూడా చేయించారు. అయితే ఆ 120 మంది బాధిత కార్మికులు నిర్మాణ పనులను అడ్డుకుని న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ భూమి అని నిర్ధారించిన న్యాయస్థానం కార్మికులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో డ్వామా భవన నిర్మాణానికి స్థలాన్ని శుభ్రపరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే జేసీబీతో స్థలాన్ని చదును చేస్తున్న సమయంలో 120 మంది కార్మికులు పనులకు అంతరాయం కలిగించి పనులను నిలుపుదల చేసి మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులో వివాదం నడుస్తోంది కాబట్టి కోర్టు తీర్పు వెలువడేంత వరకు ఆ స్థలంలో ఎలాంటి పనులు జరగకూడదని కార్మికులు భీష్మించి కూర్చున్నారు. దీంతో ఆ స్థలం విషయంలో నెలకొన్న వివాదం మరింత జటిలమవుతోంది. అప్పులు చేసి కొనుక్కున్న స్థలాలను పోగొట్టుకుంటే తాము కోలుకోలేని పరిస్థితులకు వెళ్లిపోతామని ప్రభుత్వం స్పందించి తమ స్థలాలను అప్పగించాలని ఆర్టీసీ కార్మికులు ప్రాధేయపడుతున్నారు. మేము ఇది వచ్చి 83లో మేము కాలపనాయుడు భార్య ధనమ్మ దగ్గర కొన్నాం సార్. ఇది అప్పుడు మేము కొన్నప్పుడు మాకు డీకేట్ అని తెలియదు. ప్రతి కార్మికుడు 900 వేసుకొని మేము 126 మంది మేము ప్లాట్లు కొన్నాం. దీన్ని 126 మందికి సర్వే చేసి ఇచ్చేసినాము. అప్పుడు మన గాలి ముద్దుకృష్ణ నాయుడు అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన వచ్చి శంకుస్థాపన చేయించాడు. ఆ తర్వాత వీళ్ళు కోర్టులో మేము మన కరుణకుమారి ఎంఆర్ఓ దీన్ని క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ అనేసి తీసుకునింది. మళ్ళీ మేము కోర్టును ఆశ్రయించినాము. కోర్టు ఇచ్చింది, స్టే ఆర్డర్ ఇచ్చింది, స్టేటస్కో ఇచ్చింది. ఈ మధ్యలో పుత్తూరు ఎమ్మెల్యే గారు మళ్ళీ దీన్ని శంకుస్థాపన దామా దానికి ఆక్యుపై చేసుకున్నాడు. మళ్ళీ దాని మీదనే మళ్ళీ ఆర్డర్ తెచ్చుకున్నాము. ప్రజలు సహకరిస్తే చోరుల ఆగడాలకు కళ్లెం వేస్తామని కుప్పం సిఐ రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో చోరుల బెడదను అరికెట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి జాగ్రత్తలు, సూచనలతో కూడిన కరపత్రాలను ముద్రించి ప్రజలకు పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా సిఐ రాజగోపాల్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడమే కాకుండా పోలీసులకు సహకరిస్తే చోరుల ఆగడాలను కట్టడి చేయగలమని సిఐ సూచించారు. ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి సూచనలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఇంటికి తాళాలు వేసి బయటకు వెళ్లాల్సి వస్తే విలువైన వస్తు సామగ్రిని, ఆభరణాలను తెలిసిన వారింట్లో భద్రపరిచి వెళ్లాలని, లేని పక్షంలో పోలీసులకు సమాచారం అందిస్తే నిఘా పెడతామని చెప్పారు. ప్రధానంగా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు గాని తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
5 రోజుల్లో ఈ కుప్పం గ్రామంలో అక్కడక్కడ ఈ రాత్రిపూట ఈ లాక్డ్ హౌసెస్ అంటే తాళాలు వేసుకొని ఎక్కడో బయటికి పోయిన ఇల్లు గమనించి కొన్ని దొంగతనాలు చేసేదానికి ప్రయత్నం చేశారు లీగల్ పనులకి. వాటి గురించి కుప్పం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము ఒక పాంప్లెట్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ కొత్త వారు అనుమానాస్పద పరిస్థితుల్లో సంచరిస్తుంటే మా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఇంటి ముందర వెనక రాత్రిపూట లైట్లు వేసి ఉంచితే ఆ దొంగతనాలు కొంచెం అటెంప్ట్ చేసేదానికి వాళ్ళు దొంగలు వెనుకంజ వేస్తారు. జిల్లా రజక సంక్షేమ కమిటీ మెంబర్గా ఎన్నికైన అక్కినపల్లి లక్ష్మయ్యను శ్రీ సాయి శ్రీనివాస రజక కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక బొమ్మకొంటలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతిలోని 20 రజక సంఘాల అధ్యక్షులు పాల్గొని అక్కినపల్లి లక్ష్మయ్యను ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్పీఎస్ నాయకులు వెంకటమణి, సుబ్రహ్మణ్యం, రమేష్, సొసైటీ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగర ప్రధాన కూడళ్లను పరిశీలించిన టాస్క్ ఫోర్స్ కమిటీ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్న టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు. అవినీతి అంతం కావాలంటే ప్రజలు మౌనం వీడాలి, చైతన్యవంతులు కావాలి. స్వార్థ రాజకీయాల వల్లే రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. త్వరలో టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార పార్టీలో కలిసిపోతాయి. టీడీపీ నేత ఎమ్మెల్యే నన్నపనేని రాజకుమారి. కోట్ల ఆస్తి ఉన్న అభివృద్ధికి నోచుకొని పుత్తూరు శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి ప్రధాన అర్చకుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు, కానుకలు స్వాహా అవుతున్నా పట్టించుకొని దేవాదాయ శాఖ. మంత్రి అరుణక్క ప్రోద్బలంతోనే తనపై అక్రమ కేసులు, న్యాయస్థానంలో సాక్ష్యాధారాలతో వారి అక్రమాలను బయటపెడతా. తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.